టీజింగ్ కానీ స్నాచింగ్ కానీ అస్సలు చేయకూడదు. ఎస్బీ పార్టీస్ ఉన్నాయి, వీళ్ళ నుంచి సెపరేట్ క్రైమ్ వాళ్ళకి CCTVs ఉన్నాయి. ఏదైనా జరిగితే ఇమీడియట్లీ లిఫ్ట్ చేసి లోపల పంపిస్తున్నాం ఏదైనా ఎవరు నాన్సెన్స్ చేస్తే. ఇంకా ఐ థింక్ సార్ ప్రతి సంవత్సరం మీ పోలీస్ అధికారుల సహాయంతో వాళ్ళ సహాయంతో మేము చేస్తున్నాం సార్. దానికి మీ యొక్క సహాయ సహకారాలకు శిరస్సు వంచి ఇస్తాము. కానీ అందరూ కోఆపరేట్ చేస్తే అందరూ కోఆపరేట్. ఇది సిటీ యొక్క ఫెస్టివల్ సార్. పోలీస్ వాచ్ఫుల్ ఉన్నారు, వాలంటీర్స్ అందరికి వెళ్ళి మాట్లాడేసి ఏదైనా ఎలక్ట్రికల్ షాక్ లేకుండా యాక్సిడెంట్ లేకుండా చూడాలి. పెద్ద పెద్ద గ్యాదరింగ్ చేయడం జరిగింది. సఫిషియంట్ అరౌండ్ 400 పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక స్పెషల్ కంట్రోల్ రూమ్ 200 వరకు CCTVs ఇన్స్టాల్ చేయడం జరిగింది. అన్ని చోట బ్యారికేడింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. డిఎస్పీ గారు నేతృత్వంలో అడిషనల్ ఎస్పీ గారు కూడా మానిటర్ చేస్తారు. ఎటువంటి యాక్సిడెంట్స్ లేకుండా, ఎటువంటి క్రైమ్స్ లేకుండా, ఎటువంటి స్టాంపిడ్ సిచ్యువేషన్ కానీ, పబ్లిక్ సేఫ్టీ మీకు రీసెంట్లీ ఎగ్జాంపుల్ మనం అందరూ చూస్తున్నాము ఎట్లాంటి పెద్ద పెద్ద గ్యాదరింగ్స్లో ఇష్యూస్ వస్తున్నాయి. అది లేకుండా చూడాలి మన అందరికి బాధ్యత. సో దర్గా కమిటీతో పాటు పోలీస్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో పాటు అందరూ కలిసి ఈ ప్రాపర్ పార్కింగ్ అరేంజ్మెంట్స్, ప్రాపర్ VIP అరేంజ్మెంట్స్, పబ్లిక్ సేఫ్టీ, స్పెషల్లీ ఉమెన్ సేఫ్టీ, ఏదైనా యూటీజింగ్ లేకుండా, స్నాచింగ్ ఇన్సిడెంట్స్ లేకుండా మనమే ఈ బందోబస్తు అరేంజ్ చేయడం జరిగింది. మనమే నెక్స్ట్ వీక్లో అంతా బందోబస్తు ఇచ్చి ఆఫీసర్స్కి అలర్ట్ పెట్టి ఈ దర్గా ఫెస్టివల్ మేము సెలబ్రేట్ చేస్తాము. మీరు అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అదే ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదు. అది మీరు దయచేసి దర్గా మేనేజ్మెంట్స్కి అది మాట్లాడతాం, డీటెయిల్గా మాట్లాడతాం.